హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటుంది. బోబా ఐస్డ్ మిల్క్ టీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టీలో బోబాస్ అని ఉంటాయి, బాల్స్. అవి చేయాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది. సో ఈజీగా మనకు అవైలబుల్ ఉన్న వాటితో చేసుకోవచ్చు. ముందుగా సాబుదానాన్ని సోక్ చేసుకోవాలి. మనమైతే సగ్గు బియ్యం అంటాము. అవి చిన్న సైజ్ దొరుకుతాయి. అవి 2 స్పూన్స్ ఒక కప్లోకి యాడ్ చేసుకొని సోక్ చేసుకోండి, వాటర్ యాడ్ చేసుకొని. ఈ బోబా టీలోకి ఇప్పుడు మనం టీ ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్గా ఎలా చేస్తామో అలానే, బట్ ఇక్కడ షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో షుగర్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మీడియం హీట్లో మెల్ట్ చేయండి, వాటర్ యాడ్ చేయకుండా. స్లోగా ఇది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా సిరప్ లాగా కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు మనం ఇది కొంచెం కుక్ చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టుకోకండి. హైలో పెట్టుకున్నామంటే అది బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది. ఈ కలర్ వస్తానే ఇమీడియట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా వాటర్ అనేది ఇలా కలర్ వస్తుంది, కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి వాటర్. ఇలా షుగర్ని క్యారమలైజ్ చేసి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో టీ పౌడర్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ టీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ 2 కప్స్ యాడ్ చేసుకోండి. అంటే 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాసెస్ మిల్క్ యాడ్ చేసుకొని ఇది కూడా ఒక్కసారి బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మంచిగా. ఇది రెగ్యులర్గా మనం టీ చేసుకునే ప్రాసెస్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే షుగర్ని మనం క్యారమలైజ్ చేస్తాము, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మంచిగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టీ అంతా ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసేసుకొని ఇదంతా చల్లగా చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టీ అంతా కప్లోకి యాడ్ చేసుకున్నాక ఇది కొంచెం టెంపరేచర్ డౌన్ అయినాక ఫ్రీజర్లో పెట్టుకొని కూల్ చేసుకోండి. సోక్ చేసుకున్న సగ్గు బియ్యంని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనం ఏదైతే సగ్గు బియ్యంని సోక్ చేసుకున్నామో అవి యాడ్ చేసుకొని మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తాయి. ఇలా అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయిపోయి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక ఇవి కూడా మళ్ళీ స్ట్రెయిన్ చేసేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి క్లీన్ చేసుకోండి. ఏదైనా స్టార్చ్ అలా ఉంటుంది జల్లీగా, అదంతా పోయి మంచిగా ఇలా సపరేట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకోండి. మీతో ఆర్గానిక్ బెల్లం ఉంటే యాడ్ చేసుకోండి, అదైతే మంచి కలర్ వస్తుంది. ఇలా మీ తీపు అంటే మీ స్వీట్ లెవెల్ బట్టి బెల్లం తీసుకొని అదంతా బాగా మెల్ట్ చేసేసుకొని ఇలా సిరప్ లాగా వస్తుంది కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో మనం ఏదైతే స్ట్రెయిన్ చేసేసుకున్నామో సగ్గు బియ్యంవి అవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని థిక్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటుంది, అది మంచిగా కుక్ అయిపోతే మంచిగా సిరప్ లాగా వస్తుంది. హనీ ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అలా వస్తుంది. ఇలా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకునేది కూల్ అయినాక మీరు ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్నాక ఓవర్ నైట్ అలానే పెట్టేసుకొని నెక్స్ట్ డే యూస్ చేసుకోండి. సో దట్ ఆ సగ్గు బియ్యం మంచిగా కలర్ అనేది అబ్జర్వ్ చేసుకొని చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది బోబా టీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకునేది. సో ముందుగా అయితే మనం ఏదైతే మిక్చర్ చేసుకున్నాం కదా బెల్లంలో ఈ సగ్గు బియ్యం యాడ్ చేసుకొని ఇందులో ఒక గ్లాస్లో మనం ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం మిక్చర్ యాడ్ చేసుకోండి. ఇది మీ స్వీట్ లెవెల్ బట్టి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మనం ఏదైతే టీ ప్రిపేర్ చేసుకొని చల్లగా చేసుకున్నామో అదంతా యాడ్ చేసుకోండి. ఇది ప్రిపేర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని కొంచెం చల్లగా అయ్యాక ఇలా టీ ప్రిపేర్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. సో అంతే, ఫైనల్గా కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న సాగు మిక్చర్ ఉంటుంది కదా సాబుదానా మిక్చర్, అది యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చల్లగా సర్వ్ చేసుకొని తాగండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అంతే గాయ్స్, బోబా ఐస్డ్ మిల్క్ టీ అనేది రెడీ. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.
ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా చల్లగా ప్రిపేర్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో అంతే గాయ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.